శ్రీమాత్రే నమః. ఓం లక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. వ్రతం ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, గుమ్మాలు అలంకరించుకోవాలి. ముందుగా మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఫోటోని తీసుకొని శుభ్రంగా తుడుచుకొని, ఏ ఫోటో అయినా సరే పర్వాలేదండి, మీరు ఎప్పుడు పూజించే ఫోటో ఉంటుంది కదా అమ్మవారిది, ఆ ఫోటోని అమ్మవారిది తీసుకొని మంచిగా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. నేనైతే ఇలా అలంకరించుకుంటున్నాను. అమ్మవారికి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెడితే ఎంతో అందంగా కళగా ఉంటుందండి. అందుకని ఈ విధంగా నేను కుంకుమ బొట్లతో పటాన్ని అయితే అలంకరించుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం రోజు పటాన్ని కొనుక్కోవాలి అమ్మవారిదని చాలామందికి సందేహం ఉంటుందండి. అవసరం లేదండి. ఏ పటమైనా సరే మహాలక్ష్మిది మన ఇంట్లో ఉంటాయి కదండి, ఎప్పటి నుంచో ఆనవాయితీగా కొలుచుకునే పటాలు, ఆ పటానికే మనము పూజ చేసుకోవాలండి. చాలామంది గ్రీన్ శారీ కట్టుకున్న పటం అంటున్నారు, రెడ్ కలర్ శారీ కట్టుకున్న పటం అని చాలామంది అంటున్నారు, కానీ అవసరం లేదు. మనకి ఇంట్లోనే ఉన్న పటాలు ఉంటాయి కదా, ఆ పటానికి ఇలా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని మనము ఆ పటానికి పూజ చేసుకోవచ్చండి. ఇక మనం ముందుగానే నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా పెట్టుకొని మనం కూర్చోవాలి. ఈ విధంగా అమ్మవారికి బొట్లు పెట్టిన తర్వాత మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుందామండి. పీఠం పైన ఇలా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ అన్నా, లేకపోతే మన దగ్గర ఉండే రోజ్ వాటర్ ఉంటుంది కదండి, కొద్దిగా రోజ్ వాటర్ పోసుకొని ఆ పీఠం మొత్తం కూడా వేసుకోవాలండి. ఆ పసుపు అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా రాసుకోవాలి పీటకి. ఎందుకంటే మహాలక్ష్మికి శుచి, శుభ్రతలు, ఇంకా సుగంధ పరిమళాలు వెదజల్లే ప్లేసెస్లో అమ్మవారికి చాలా ఎక్కువ ఇష్టం అండి. అందుకని ఈ విధంగా పీఠం మీద ఇలా చేసుకుంటాము. తర్వాత పసుపుతో కానీ ముగ్గుతో కానీ మనం అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ వేసుకున్న తర్వాత కొంచెం ఆ అష్టదళం ముగ్గు మీద ఇలాగా కొంచెం బియ్యము, ఆ పీఠం మీద బియ్యం ఇలా పోసుకోవాలండి. పోసుకొని మనం ఆ బియ్యం మీద అమ్మవారి పటాన్ని ఉంచుకోవాలి. ఈ విధంగా బియ్యం అయితే పోసుకోవాలి. అమ్మవారి ఫోటోని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం అమ్మవారికి సుగంధ పరిమళాలు మల్లెపూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. మల్లెపూల మాల కానీ, మందారం పూలు, గులాబీలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా పుష్పాలతోని ఆ పటాన్ని అలంకరించుకోవాలి. ఈ విధంగా అలంకరించుకొని ఒక ఇత్తడి కానీ, రాగి కానీ పాత్ర తీసుకోవాలి. ఇలా గుప్పడు బియ్యం తీసుకోవాలండి. కొంత బియ్యం పోసుకొని ఇలా పెట్టేసుకొని మనం కలశానికి ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అమ్మవారి ముందు కలశాన్ని ఉంచుకోవాలి. ఆ కలశాన్ని బియ్యం మీద పసుపు, కుంకుమ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రాగి కానీ, ఇత్తడి కానీ, చెంబు ఏదైతే ఉంటుందో, మీ దగ్గర అష్టలక్ష్మి చెంబు కూడా ఉంటుంది కదా, వెండి చెంబు అయినా సరే, మనము ఇట్లా స్వస్తిక్ గుర్తు వేసుకొని గంధంతో మనము ఆ చెంబుని అలంకరించుకోవాలి. ఒకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, స్టీల్ అనేది వాడకూడదండి. మట్టి పాత్ర అయినా కానీ ఇంకా చాలా మంచిది, అమ్మవారికి ఇంకా బాగా ప్రీతికరమైనది. అందులో సగానికి నీళ్లు పోయాలండి. అందులో పసుపు, కుంకుమ ఇలా వేసుకోవాలి. పక్కకి పసుపు కుంకుమ కూడా ఉంచుకోండి. ఇంకొకటి జవ్వాదు పౌడర్ అండి, నేను వేసింది 20 రూపీస్ ఉంటుంది. ఇదేమో పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. ఒక గవ్వ, ఒక పైసా అంటే 5 రూపీస్ కాయిన్. ఇంకొకటి వెండిది లక్ష్మీదేవతది ఏదైనా నాణ్యం ఉంటే వేసుకోండి, బంగారుదైనా సరేనండి, లేకపోతే పర్వాలేదు. ఒక పుష్పాన్ని తీసుకొని పసుపు కుంకుమ అద్ది, గంధంలో అద్ది ఆ కలశంలో వెయ్యండి. ఇలా 5 తమలపాకులు తీసుకొని ఆ కలశంలో పెట్టండి. కలశం మీద ఉంచుకోండి. 5 తమలపాకులైనా సరే
ఉంచుకోండి. ఇలా మనం ఆ కొబ్బరికాయకి పసుపుతోని కుంకుమతోని అలంకరించుకొని ఆ కొబ్బరికాయని ఆ కలశం మీద పెట్టుకోవాలన్నమాట. అమ్మవారిని మనం ఆవాహనం ఆ కలశంలోనే చేస్తాం మనం. ఇలా ఒక రెడ్ కలర్ది బ్లౌజ్ పీస్ తీసుకోండి. రెడ్ లేకున్నా కానీ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ అయినా సరే ఇలా తీసుకొని కలశం మీద ఏర్పాటు చేసుకోవడానికి అన్నమాట. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్స్ చూపిస్తున్నట్టుగా తీసుకొని ఆ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇది మా దాంట్లో మడుపు అంటారండి. ఇలా మడుపు అనేది చేసుకుంటారనమాట కలశాల మీద పెట్టుకోవడానికి. కొంతమందికి తెలియదు కదా, అందుకని చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. మళ్ళీ రెడ్ కలరే అని ఏమీ కాదండి, మన దగ్గర ఉన్న ఏ బ్లౌజ్ పీస్ అయినా కానీ కొత్తది వాడనేది ఇలా చేసుకొని అమ్మవారికి పెట్టుకోవచ్చు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కలశాన్ని కదిలించిన తర్వాత ఆ బ్లౌజ్ పీస్తో మనం బ్లౌజ్ కుట్టించుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆడంబరాల కన్నా అన్నిటికన్నా కూడా మనకి భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనది. ఎక్కువ చాలామంది అనుకుంటారు ఇట్లా పెద్ద పెద్ద అమ్మవార్లను పెడతారు శారీ డ్రేపింగ్స్ అని. అవన్నీ మీకు కొంతమందికి జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా అంత టైం ఉండదు కదండి చేసుకోవడానికి. ఇలా సింపుల్గా చేసుకుంటే అమ్మవారికి ఎంత చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా చేసుకోవాలని చెప్పేసి. ఇలా సింపుల్గా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుందండి. నేను కూడా అమ్మవారికి శారీస్ అని అవన్నీ చాలా పెద్దగానే చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్. ఎందుకంటే అందరూ చేసుకోలేరు కదా, అందుకని. సో ఇక్కడ నేను పసుపు గౌరీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఆ విఘ్నేశ్వరుని మనం పసుపుతో చేసుకోవాలండి. మన వ్రతానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుగా మనం ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి. మీకు ఏ ఆనవాయితీగా చేసుకునేది ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు. సో పసుపు గణపతిని చేస్తున్నాను. ఈ విధంగా తమలపాకులో చేసి అమ్మవారి దగ్గర మనము రైట్ సైడ్లో ముందుగా పెట్టుకోవాలి. పటానికి రైట్ సైడ్గా ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది మనం పత్తితో చేసిందనమాట. యజ్ఞోపతం లెక్క మనం వేస్తామన్నమాట, వస్త్రం సమర్పించినట్టు. ఇక్కడ అమ్మవారికి దీపాలు పెట్టుకోండి. తర్వాత 2 తోరణాలు చేసుకోండి. ఆ తోరణాలు పసుపుతో మంచిగా పసుపుని రాసుకోండి. ఆ తోరణానికి రాసుకున్న తర్వాత ఒకటి కలశానికి, ఒకటి మనం ధరించుకోవాలి. ఆ తోరణం అనేది ఇలా పసుపు నిండుగా పెట్టుకోండి. ఆ తోరణానికి పెట్టుకొని ఇలా ఏదైతే తోరణం ఉందో మన దగ్గర పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకోవాలి. ఒకటి కలశానికి వేయాలి, ఇంకొకటేమో మనమే ధరించుకోవాలండి ఆ తోరణాలు. ఇలా అమ్మవారికి ఇట్లా మంచిగా తోరణం చేశారు కదా, పసుపు తోరణం ఇలా ముడి వేసుకొని ఇంకా కలశానికి వేయాలి ఆ పసుపు కొమ్ము అన్నది. ఈ విధంగా వేయాలి. మీ దగ్గర కాసు ఉంటే మీరు ప్రతి వరలక్ష్మి వ్రతానికి కొంతమంది కాసు కొంటూ ఉంటారు కదా, మీరు ఆ పసుపు కొమ్ము బదులు మీరు కాసు కూడా వేసుకోవచ్చు అమ్మవారిది. ఇది మనం తోరణం ధరించుకోవాలి. ముందుగా మనం పూజ స్టార్ట్ చేయకముందుకే ఆ తోరణాన్ని కలశం దగ్గర పెట్టుకోండి. ఇలా ఏదైనా మీ దగ్గర బంగారు ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే ఇట్లా కలశానికి కూడా అమ్మవారికి వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఆభరణాలు ఒకటండి. ఇలా ఆభరణాలు వేసేటప్పుడు పాలల్లో కానీ లేకపోతే పాలల్లో నీళ్ళల్లో కడిగి మాత్రమే అమ్మవారికి వేయాలి. మనం ధరించిందల్లా డైరెక్ట్ వేయకూడదు. ఇక దీపారాధన చేసుకుందామండి. అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు దీపం పరబ్రహ్మ స్వరూపం అని అనుకోవాలండి. మనం ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుందన్నమాట. దీపం పరబ్రహ్మ స్వరూపం అని అనుకోవాలి. ముందుగా వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షింతలతోని మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ మంత్రాన్ని మనం స్వామివారికి చెప్పుకుంటూ, స్వామి మాకు ఈ వ్రతంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని స్వామివారిని కోరుకోవాలి. ఇక్కడ తాంబూలంలో నైవేద్యాన్ని సమర్పించండి. స్వామివారికి దీపం ధూపం నైవేద్యం చూపించిన తర్వాత హారతి ఇచ్చి విఘ్నేశ్వరుని ముందుగా మనం కొలవాలి. పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజని మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓం వరలక్ష్మీదేవియే నమః.
అని అమ్మవారిని ప్రార్థించుకొని ఇప్పుడు కలశ పూజ చేసుకోవాలండి. బుక్కులో మనకి క్లియర్గా రాసి ఉంటుంది అమ్మవారిని ఎలా ఆవాహనం చేసుకోవాలనేది. ఇక కలశం పైన మనం పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతోని కలశం పైన వేసుకోవాలి. సాక్షాత్ అమ్మవారు ఆ కలశంలో కొలువై ఉంటారండి. మన మనసులో భావన చేసుకొని కలశానికైతే పూజ చేసుకోవాలి. ఈ విధంగా అక్షింతలు ఆ కంకణం ఏదైతే మనం పెట్టుకున్నామో అక్కడ వేసుకోవాలి. అమ్మవారి కుంకుమ ధరించుకోవాలి, నుదుటిన కూడా పెట్టుకోవాలి, పాపెట్లో కూడా పెట్టుకోవాలి. ఇక ఈ కంకణం మనం ఉంచుకున్నాం కదా కలశం దగ్గర, ఆ కంకణాన్ని మనం ధరించుకోవాలి. భర్తతోనూ కట్టించుకోవచ్చు, లేదా మన పెద్దవాళ్ళతోనూ కూడా కట్టించుకోవచ్చు తోరణాన్ని. ఇలా మనం తోరణాన్ని కట్టుకోవాలి. తర్వాత మనం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేసుకోవాలండి. చక్కగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం లక్ష్మీదేవి అయి నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి తాంబూలం, నైవేద్యం, దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి చూపించుకోవాలి. ఇంకొకటండి, మీ దగ్గర చీర ఉంటుంది కదా, శారీ, గాజులు, ఇంకా పసుపు, కుంకుమ, ముత్తైదువుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా తాంబూలంలో పెట్టి అమ్మవారికి చూపించుకోండి. ఇక పూజ అనంతరము మనము అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకుమను మనం ధరించుకోవాలి. మన తాళికి కూడా పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా అమ్మవారి కుంకుమని తాలిబొట్టు కూడా పెట్టుకొని అమ్మవారిని ప్రార్థించుకొని ఇలా హారతి ఇచ్చుకోవాలి. ఓం విష్ణుప్రియాయ నమో నమః, దరిద్రధ్వంసిని నమో నమః, ధనప్రదాయిని నమో నమః, మహాలక్ష్మీదేవి నమః. ఆ మహాలక్ష్మి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.